ప్రధాని నరేంద్ర మోదీపై వైఎస్ఆర్సీపీ నాయకుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ పట్టణ అధ్యక్షుడు నవీన్ తీవ్రంగా ఖండించారు. దేశ ప్రధానికి భద్రతాపరంగా ప్రత్యేక ప్రోటోకాల్లు ఉంటాయని, మోదీ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలంటూ మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన భారీ ఖర్చులను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వచ్చిన 11 సీట్లను ఎలా పెంచుకోవాలనే దానిపై వైఎస్ఆర్సీపీ నాయకులు దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు, స్వదేశీ వస్తువుల వినియోగంపై సూచనలు చేస్తున్నారని తెలిపారు. ప్రధానిపై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని, ఆయన దేశానికి ప్రధాని అనే విషయం మర్చిపోవద్దని నవీన్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్, బీజేపీ పులింద మండలాధ్యక్షుడిని. మనం చూస్తే పేర్ని నాని గారు నరేంద్ర మోడీ ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఎవరు విన్నా కూడా తెలిసిపోతుంది ఆయనకు మంచిగా లేదని. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి భద్రత, ఆయనకున్న సెక్యూరిటీ అవి తెలియక మాట్లాడడానికి తెలియదు, కానీ ఆయన సపరేట్ గా అందరితో కాడికి కలిసి రమ్మని చెప్పడము, సపరేట్ ట్రైన్ లో అందరూ కలిసి రమ్మని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. మీ ప్రభుత్వంలో ఏ విధంగా కాన్వేలు తిప్పారు, ఏ విధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు, సపరేట్ గా ఒక రాష్ట్రానికి మీరు ఈ విధంగా బడ్జెట్ పెట్టినప్పుడు దేశాన్ని పరిపాలించే ఆయనకి ఒక సపరేట్ గా ఒక భద్రత, సపరేట్ ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. మీరే చెప్పారు మీకు ఆయన గురించి తెలియదని. మీకు మోడీ గారి, ఆయన సిబ్బంది గురించి, ఆయన భద్రత గురించి తెలియనప్పుడు మాట్లాడకండి. మీకు ఏదో పని పర్లేక కామెంట్లు మాత్రం చేయకండి. తెలిసింది మన రాష్ట్రం గురించి 11 స్థాయికి వచ్చినాం కాబట్టి ఆ 11 నుంచి 150% ఏ విధంగా పెరగాలి దాని గురించి మాట్లాడడం తప్ప మోడీ గారి భద్రత గురించి ఆయన చేసిన కామెంట్స్ అని దేశ ఆర్థిక దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనకు మంచి సూచనలు చేశారు. రాబోయే తరంలో ఏ విధంగా అయితే ఉంటుంది, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటాం, ఆర్థిక సంక్షోభాలు రాకుండా ముందు జాగ్రత్తగా మన స్వదేశీ వస్తువులే వాడ, విదేశీ వద్దు, పెట్రోల్ కానీ బంగారం కానీ ఇవన్నీ ఒక సంవత్సరం పాటు మనం లిమిట్ లో పెట్టుకునే ఉద్దేశంతో చెప్పారు. అవి మీరు వ్యంగ్యంగా మాట్లాడి అందరితో కలిసి రండి, మీరు ఆచరించండి. మోడీ గారి గురించి వ్యాఖ్యలు చేసేంత గొప్ప స్థాయికి నాకు తెలిసి మనం పోలేదనేది నా అభిప్రాయం. మీరు కూడా ఒక ఆలోచించి మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం గురించి, మోడీ గారి గురించి బాగుంటది. ఆయన ఒక ప్రధాని అనేది మర్చిపోకండి. మీరు కేవలం ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మాత్రమే. ఆయన దేశ ప్రధాని. ఆయనకంటూ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్స్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం, మా బీజేపీ పార్టీ తరఫున అభిప్రాయం.